ఎర్రకోట పైన పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి మళ్ళీ ఇందిరాగాంధీ గారు, మళ్ళీ ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు తర్వాత పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు కాదు, విపి సింగ్ గారు, విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ గారు తర్వాత దేవగౌడ గారు, తర్వాత విపి సింగ్ గారు, వీళ్ళందరూ మరి ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగిరేసి ఆఖరికి మోడీ గారు కూడా 10 ఏళ్ళు ఎగిరేసిండు. మరి అది ఎవరు కట్టిండ్రు ఎర్రకోట? మొఘల్ చక్రవర్తులు కట్టిర్రు. వాళ్ళు ఇంకా ఎవరు? వీలైన మన కాకతీయులు, సన్ ఆఫ్ ది సాయిల్. ఆ మొఘల్ చక్రవర్తులు విదేశాల నుంచి దండయాత్ర చేసుకొచ్చి కట్టినటువంటి వాటి కూలబెట్టి అక్కడ జెండా ఎగిరిస్తారు. ఎవడని అంత మతి లేని పనులు, తలతిక్కువ పనులు. అంటే వినోద్ గారు మీరు ఇప్పుడు ఒక్కటి చెప్పారండి, మరి ఇప్పుడు ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు రేపు నువ్వు ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగిరైనా తప్పు పడుతున్నావా? ఏంది ఏం మాట్లాడతాడు? ఆయన పని లేక, ఏం పని చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి చేయవలసిన పనులు పక్కకు పెట్టి అసలు పని వదిలిపెట్టి ఇవాళ రైతు బంధు ఇవ్వాలి. గది ఆలోచించు. ఏ బ్యాంకులతో మాట్లాడతావు, ఎక్కడ అప్పు తీసుకొస్తావు, రైతులకు బంధు ఫస్ట్ 10,000 15,000 మీరేంది రైతు భరోసా 15,000 ఇవ్వాలి. ఇప్పుడు 7,800 ఎకరాకి గది ఇవ్వు. ఇప్పుడు జూన్ 2, 3, 4 విపరీతమైన వర్షాలు పడతాయి. దున్నాలే, విత్తనాలు వేయాలి, ఒక డిఏపి బస్తా చల్లాలి, కొన్ని రోజుల తర్వాత ఒక యూరియా బస్తా చల్లాలి, కలుపు తీయాలి. గది రైతులకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఇస్తానంటే 2 లక్షల మాఫీ ఆగస్టు 15వ తారీఖు వస్తేనే కానీ 90 రోజులే ఉన్నది. ఆగస్టు 15 ప్రపంచ బ్యాంక్ దగ్గర పోతాడు. ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా అండి ఇది? నేను పేపర్లో చదివిన, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, హిందూలో. ప్రపంచ బ్యాంక్ అప్పు తీర్చడానికి అప్పులు ఇస్తుందా అండి? ఎవడు చెప్పిండు ఆయనకి? ఏమేదో ఆవులున్నారో, ఏం అడ్వైజర్లరో. ప్రపంచ బ్యాంకు స్వాపింగ్ కూడా చేస్తుందా? ఇదో పాత అప్పులు స్వాపింగ్ చేస్తుందా ప్రపంచ బ్యాంకు? చెయ్యదు. అయితే వినోద్ గారు